హాయ్ హలో నమస్తే. ఈరోజు పెద్దగా పెద్ద న్యూస్ ఏం లేవు, ఎందుకంటే నిన్న సాటర్డే కాబట్టి మేబీ నో పొలిటికల్ డెవలప్మెంట్స్. బట్ ఒకటి రెండు ఉన్నాయి, చూద్దాం. ఒకటి రెండు ఫాస్ట్గా చూద్దాం. 272 మంది రాహుల్ గాంధీకి మేము ఎమినెంట్ పీపుల్ మీ అని చెప్పుకొని ఒక ఓపెన్ లెటర్ రాశారు, ఎలక్షన్ కమిషన్ డిఫెండ్ చేస్తూ. రాహుల్ గాంధీని ఆధారాలు బయటపెట్టిన రాహుల్ గాంధీని విమర్శిస్తూ ఎమినెంట్ పీపుల్ అని చెప్పుకొని కొంతమంది 272 మంది ఓపెన్ లెటర్ రాశారు రాహుల్ గాంధీ గారికి. వాళ్ళు నిజంగా ఎమినెంట్ పీపులా లేదా అనేది ఈ పేర్లు చూస్తే మనకు అర్థమైపోయింది. వాళ్ళు డ్యూటీలో ఉన్నప్పుడు ఎమినెంట్ పీపుల్ అయి ఉండొచ్చు. జడ్జిలు, రిటైర్డ్ జడ్జిలు, డీజీపీలు వాళ్ళంతా ఎమినెంట్ పీపులే. ఇప్పుడు డ్యూటీలో ఉన్నప్పుడు వాళ్ళంతా రిటైర్డ్ అయిపోయి పొలిటికల్ పార్టీలో జాయిన్ అయిన తర్వాత ఇక మనం వాళ్ళని ఎమినెంట్ పీపుల్ అని పిలవకూడదు, పార్టీ వర్కర్స్ అని పిలవాలి. ఓకే, చూద్దాం. వాళ్ళు కొన్ని పేర్లు చూద్దాం. చూడండి ఇక్కడ ఎవరెవరు ఉన్నారో వాళ్ళు ఉత్తరం రాసిన వాళ్ళలో. ఇది ఫార్మర్ కేరళ హైకోర్టు జడ్జి జస్టిస్ పిఎన్ రవీంద్రన్. ఆయన భారతీయ జనతా పార్టీలో జాయిన్ అయిపోయాడు ఆల్రెడీ. నేను ఎమినెంట్ పీపుల్ అని సంతకం చేశాడు అక్కడ. ఓకే. సంజీవ్ త్రిపాఠి ఫార్మర్ రా చీఫ్ ఐపీఎస్ ఆఫీసరు, జాయిన్ బీజేపీ ఇన్ 2014, సైలెంట్ ఆన్ మేజర్ సెక్యూరిటీ ఫెయిల్యూర్స్ అండర్ బీజేపీ రూల్. అయ్యర్ కృష్ణారావు ఫార్మర్ చీఫ్ సెక్రటరీ ఆంధ్రప్రదేశ్ నుంచి ఒక ఆయన ఉన్నాడు, అయ్యర్ కృష్ణారావు. ఆయన బీజేపీ పోస్ట్ రిటైర్మెంట్ బీజేపీలో జాయిన్ అయ్యాడు. బాష్మతి ముఖర్జీ ఫార్మర్ అంబాసిడర్, జాయింట్ బీజేపీ. టిపి సేన్ కుమార్ ఫార్మర్ డీజీపీ కేరళ, ఏనుగో జాయింట్ బీజేపీ. నిర్మల్ కౌర్ ఫార్మర్ డీజీపీ జార్ఖండ్, జాయింట్ బీజేపీ. భాస్కర్ రావు ఫార్మర్ అడిషనల్ డీజీపీ, జాయింట్ బీజేపీ ఇన్ 2023. లెఫ్టినెంట్ జనరల్ డిపి వ్యాట్స్ రిటైర్డ్ ఆర్మీ ఆఫీసర్, జాయింట్ బీజేపీ. మేజర్ జనరల్ పిసి ఖర్బంద రిటైర్డ్ ఆర్మీ ఆఫీసర్, జాయింట్ బీజేపీ. వీళ్ళందరూ బీజేపీలో జాయిన్ అయ్యి మేము ఎమినెంట్ పీపుల్ అని రాహుల్ గాంధీ మీద ఉత్తరం రాశారు. ప్రభాత్ శుక్లా ఫార్మర్ అంబాసిడర్, ఈయన అసోసియేట్ విత్ వివేకానంద ఇంటర్నేషనల్ ఫౌండేషన్ అని ఒక బీజేపీ ఎలియన్స్, అంటే బీజేపీకి లింక్ అయినటువంటి ఒక సంస్థ అనమాట. అది విఐఎఫ్, ఇండియా ఫౌండేషన్, విహెచ్పి, అఖిల భారత విద్యా పరిషత్, ఇవన్నీ కూడా బీజేపీకి లింక్ ఉంటాయి. ఓకే. ఈయన ప్రభాత్ శుక్లా అనేది ఫార్మర్ అంబాసిడర్, అసోసియేట్ విత్ వివేకానంద ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూషన్. అనిల్ త్రిగునాయత్ ఫార్మర్ అంబాసిడర్, ఈయన కూడా విఐఎఫ్కి రిలేటెడ్. అశోక్ మిట్టల్, ఈ అశోక్ మిట్టల్ కూడా బీజేపీ థింక్ ట్యాంక్, ఇండియా ఫౌండేషన్ అని ఒక బీజేపీ థింక్ ట్యాంక్ ఆర్గనైజేషన్ ఉంది, దానికి సంబంధించి. ఫార్మర్ ఇన్కమ్ ట్యాక్స్ కమిషనర్ ఈయన. మేజర్ జనరల్ ధ్రువ్ కటోచే రిటైర్డ్ ఆర్మీ ఆఫీసర్, అసోసియేట్ విత్ ఇండియా ఫౌండేషన్. వీరేంద్ర గుప్తా ఫార్మర్ అంబాసిడర్, లింక్ టు ఆర్ఎస్ఎస్. అంతర్రాష్ట్రీయ సహయోగ పరిషత్ ఇంటర్నేషనల్ కోఆపరేషన్ బాడీ, లింక్ టు ఆర్ఎస్ఎస్. జస్టిస్ ఆదర్శ్ కుమార్ గోయల్ ఫార్మర్ సుప్రీంకోర్టు జడ్జి, ఎన్జిటి చైర్మన్, మెంబర్ ఆఫ్ అఖిల భారతీయ అధివక్త పరిషత్, అంటే ఏబీవీపీకి సంబంధించిన లాయర్స్ వింగ్ అనమాట. జస్టిస్ హేమంత్ గుప్తా ఫార్మర్ సుప్రీంకోర్టు జడ్జి, పార్టిసిపేటెడ్ ఇన్ విహెచ్పి బీజేపీ ఎలిమెంట్స్. అండ్ అఫ్ కోర్స్ లక్ష్మీ పూరి, వైఫ్ ఆఫ్ ఎ మినిస్టర్. వీళ్ళందరూ కూడా సంతకం చేశారు. 272 ఎమినెంట్ పీపుల్ రాహుల్ గాంధీ ఫేక్ ప్రచారం చేస్తారని సంతకం చేశారు. సరే, తప్పలేదు. వాళ్ళందరూ బీజేపీలో చేరారు. బీజేపీలో చేరి బీజేపీ కార్యకర్తలకు ఉత్తరం రాశారు. ఓన్లీ అబ్జెక్షన్ ఏంటంటే ఎమినెంట్ పీపుల్ అని చెప్పి కలరింగ్ ఇవ్వటమే అబ్జెక్షన్ ఇక్కడ. ఎందుకంటే వాళ్ళందరూ బేసికల్లీ అదే చెప్తుంది. ఇప్పుడు భారతదేశంలో ఒక అపోజిషన్ పార్టీ ఉంది, రూలింగ్ పార్టీ కార్యకర్తలు లెటర్ రాశారు. అది చెప్తే పోయింది కదా, మీరు రూలింగ్ పార్టీకి సపోర్టర్స్, మోడీ గారి సపోర్టర్స్, మోడీ గారి ఫాలోవర్స్, మేము ఉత్తరం రాస్తున్నామని చెప్తే పోయింది. ఎమినెంట్ పీపుల్ ఏదో న్యూట్రల్ కలర్ ఇవ్వడానికి కరెక్ట్ కాదు. వీళ్ళంతా న్యూట్రల్ కాదు. ఇలా చాలామంది బీజేపీ, ఆర్ఎస్ఎస్, బీజేపీకి సంబంధించినటువంటి వాళ్ళు రాహుల్ గాంధీని విమర్శిస్తూ లెటర్ రాశారు. ఓకే. ఇది కేస్ ఫైల్డ్ ఓవర్ ఎలీజ్డ్ ఓవర్ ఫ్రాడ్. చూడండి, ఒకే ఒక హోప్. కర్ణాటకలో ఒకే ఒక హోప్ ఈ ఓటు చోరీ గురించి. కర్ణాటకలో సిట్ ఫామ్ చేసి మహదేవపురావు గురించి సిట్ ఫామ్ చేసింది, ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. నిన్న అఫీషియల్గా ఎఫ్ఐఆర్ పెట్టారు ఆ సిట్. వాళ్ళ ఇన్వెస్టిగేషన్లో దే ఫౌండ్ సమ్ ప్రూఫ్. సో అఫీషియల్లీ దే ఫైల్డ్ ఎఫ్ఐఆర్ ఓట్ చోరీకి సంబంధించి. మేబీ ఇంకా అక్కడ ఏమన్నా ఇప్పుడు ఏమన్నా ఈ ఓటు చోరీకి సంబంధించి ఏమైనా న్యాయం చేయాలంటే కర్ణాటక గవర్నమెంటే చేయాలి. ఎందుకంటే అక్కడ కాంగ్రెస్ గవర్నమెంట్ వాళ్ళ సిట్ వేశారు, వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. పోలీస్ ఆఫీసర్లు బయట పెడితే ఇంక వాళ్ళు బయట పెట్టాలి. డికే శివకుమార్ విజిట్స్ జైల్డ్ కాంగ్రెస్ ఎమ్మెల్యేస్ అమిడ్ కర్ణాటక పవర్టైజర్. డికే శివకుమార్ జైల్డ్ కాంగ్రెస్ ఎమ్మెల్యేస్, ఓకే, ఆ జైల్లో ఉన్నటువంటి కాంగ్రెస్ ఎమ్మెల్యేని కలిసాడట డికే శివకుమార్.
అది ఇంక ఇది రోజు వచ్చే న్యూస్ వీళ్ళకి. ఇది డికే శివకుమార్కి ముఖ్యమంత్రి అని అడుగుతున్నారు, ఆ సిద్ధరామయ్య ఏమో అడ్డుపడుతున్నట్టున్నాడు. నాకు తెలిసిన వరకు వాళ్ళు గెలిచినప్పుడు ఏదో అగ్రిమెంట్ ఉన్నట్టుంది. 2.5 years సిద్ధరామయ్య, 2.5 years డికే శివకుమార్ అన్నప్పుడు ఏదో ఓవరాల్గా వాళ్ళు ప్రామిస్ చేసుకున్నట్టున్నారు. బట్ దెన్ వై సిద్ధరామయ్య ఇస్ నాట్ గివింగ్ అన్ ఆపర్చునిటీ డికే శివకుమార్ అనేది నాకు తెలియదు. ఇప్పుడు అతను పార్టీ చీల్చాడంటే దట్ విల్ బి అనదర్ ఇష్యూ. ఇప్పుడు వీటన్నిటికి కూడా హైకమాండ్కి సంబంధం ఉండదు, ఇంటర్నల్గా కొట్టుకుంటారు. వాళ్ళు కష్టపడతారు. పైన ఉన్నటువంటి రాహుల్ గాంధీ లాంటి వాళ్ళు దేశం మొత్తం తిరిగి ఓట్ చోరీ మీద కష్టపడుతుంటే ఇంటర్నల్గా వీళ్ళు కొట్టుకొని విదిన్ ద స్టేట్లో వీళ్ళు పార్టీ చీల్చి ఓడగొడితే వీళ్ళందరూ దేర్ డ్యామేజింగ్ టు రాహుల్ గాంధీ. అది నేను చెప్పేది. ఓకే, he is doing some efforts to save democracy. Rahul Gandhi is making some efforts to save democracy. Stop vote చోరీ, ఇవన్నీ అతను ట్రై చేస్తున్నాడు. ఇక్కడ ఇంటర్నల్ కాన్ఫ్లిక్ట్స్ తోటి ఇప్పుడు అతను వీక్ చేస్తున్నారు ఇక్కడ లోకల్గా కాంగ్రెస్ వాళ్ళందరని నా ఉద్దేశం. కాంగ్రెస్ హైకమాండ్ విల్ రిజాల్వ్ కన్ఫ్యూజన్ ఆన్ కర్ణాటక లీడర్షిప్. ఓకే, కర్ణాటక కాంగ్రెస్ క్రైసిస్, సిద్ధరామయ్య ఫ్యాక్షన్. ఓకే, జమ్మూ అండ్ కాశ్మీర్ పోలీస్ మేక్స్ అనదర్ అరెస్ట్ ఇన్ ఢిల్లీ బ్లాస్ట్ కేస్, పుల్వామా ఎలక్ట్రీషియన్ డిటైన్డ్. నేను ఒక ఎలక్ట్రీషియన్ అరెస్ట్ చేశారట పుల్వామా, ఢిల్లీ బ్లాస్ట్కి సంబంధించి. పుల్వామాలో డాక్టర్స్ ఏదో కన్ఫ్యూజ్ చేశారనేది చూడండి. అది అల్ఫలా యూనివర్సిటీని పడగొట్టండి అని చెప్పేసి నేను ధర్నాలు చేశారు లక్నోలో. పేరెంట్స్, స్టూడెంట్స్ అందరూ కూడా వర్రీ అవుతున్నారు అల్ఫలా యూనివర్సిటీకి ఏమవుతుంది అనేది. నిన్న వైస్ ఛాన్సలర్ ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు, మేము యూనివర్సిటీ కంటిన్యూ అవుతుంది, మీరేం చాలా దాడులు చేశారు, రైడ్ చేశారు, ప్రొఫెసర్ని అరెస్ట్ చేశారు, రైట్, వెరిఫికేషన్ జరుగుతుంది. స్టూడెంట్స్, పేరెంట్స్ దే ఆర్ వరీడ్ వాట్ విల్ హ్యాపెన్ టు ది యూనివర్సిటీ అండ్ ది ఫ్యూచర్ ఆఫ్ దేర్ స్టూడెంట్స్. బట్ ఎనీవే వైస్ ఛాన్సలర్ సెడ్ ఐ విల్ కంటిన్యూ. ఇది కర్ణాటకలో నిన్న ఒక ఏటీఎం మెషిన్ వెహికల్ దొంగతనంకి సంబంధించి ఒక క్రాక్ చేశారు పోలీసులు. చాలా సర్ప్రైజింగ్గా ఆర్బీఐ అఫీషియల్స్ అని ఒక గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అని చెప్పి కారు మీద రాసుకొని ఆర్బీఐ స్టాంప్ వేసుకొని కారు మీద చూడటానికి ఏదో ఆర్బీఐ వెహికల్ లాగా ఉందన్నమాట. వాళ్ళు వచ్చి ఏటీఎం మిషన్ ఫిల్ చేసే వెహికల్ ఉండేది, ఆ వెహికల్ దగ్గర ఆపారు. మేము ఆర్బీఐ ఇన్స్పెక్షన్ టీం అన్నారు, ఏది మీ డాక్యుమెంట్లు చూపించండి అది దాన్ని. వాళ్ళు కొద్దిగా ఓవర్ యాక్షన్ చేసి యాక్టింగ్ చేసి ఇది డబ్బులు మొత్తం ఆ కారులోకి షిఫ్ట్ చేయండి అన్నారు. వాళ్ళ చేత షిఫ్ట్ చేయించారు. వాళ్ళు ఆర్బీఐ వాళ్ళు అనుకొని షిఫ్ట్ చేశారు వీళ్ళు డబ్బులు మొత్తాన్ని ఆ కారులోకి. వాళ్ళని కూడా ఎక్కించుకొని సగం దూరం పోయి ఒక ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర మీరు దిగండి అని చెప్పి వాళ్ళు దిగిన తర్వాత వీళ్ళు పారిపోయారు. 7 కోట్ల రూపాయలు. ఇది చూడండి, ఇది పోలీసులు ఎలా చేంజ్ చేశారు దాన్ని అంటే, ఫోన్ సిగ్నల్ అక్కడ ఎవరెవరు ఫోన్ నంబర్లు ఆ ఏరియాలో సిగ్నల్స్ చూపిస్తున్నాయని వాళ్ళు వెరిఫై చేస్తే ఒక పోలీస్ కానిస్టేబుల్ నంబర్ దొరికిందట. అతను గతంలో అక్కడ పనిచేసాడట ఏటీఎం మెషిన్స్కి సంబంధించిన దాంట్లో. అక్కడ అనుమానం వచ్చి అతన్ని పట్టుకొని దీన్ని కేసుని ట్రాక్ చేశారనేది ఒకటి అర్థమైంది. కర్ణాటక శివకుమార్ లూజెస్ కంట్రోల్. ఈయన కుమారస్వామి ఏమన్నాడంటే, యూనియన్ మినిస్టర్ కుమారస్వామి ఏమన్నాడంటే, ఎక్స్ప్లోజివ్ పొలిటికల్ డెవలప్మెంట్స్ ఇన్ కర్ణాటక. నవంబర్లో అంటే 1-2 వారాల్లో పెద్ద ఎక్స్ప్లోజివ్ పొలిటికల్ డెవలప్మెంట్స్ రాబోతున్నాయి. కర్ణాటక గవర్నమెంట్ పడిపోతుంది. డికే శివకుమారే కర్ణాటక గవర్నమెంట్ని పడగొడతాడు త్వరలో. అతను బీజేపీ వాళ్ళతో టైప్ పెట్టుకొని కర్ణాటక కాంగ్రెస్ గవర్నమెంట్ పడగొట్టి బీజేపీలోకి వెళ్ళిపోతాడు డికే శివకుమార్ అని ఒక ప్రచారం చేశారు. అయి ఉండొచ్చా ఇప్పుడు? అదే అండి, ఇప్పుడు పవర్ దగ్గర ఏంటంటే, ఇది పవర్ ఈజ్ సచ్ ఏ అట్రాక్టివ్ మెటీరియల్ that anything can happen for power and money. There are two things that we cannot control. One is the greed for power and greed for money we cannot control. We cannot call it as greed. Maybe there are aspirations that వాళ్ళ యొక్క యాస్పిరేషన్ని మనం గ్రీడ్ అని కూడదు. ఓకే, బీజేపీలో జాయిన్ అయిపోతారు వాళ్ళు. ఓకే, కర్ణాటక డిప్యూటీ శివకుమార్ లూజెస్ కూల్ ఎట్ రిపోర్టర్స్ ఫర్ పిట్టింగ్ హిమ్ అగేన్స్ట్ కుమారస్వామి. ఈయన డికే శివకుమార్ అన్నాడు, కుమారస్వామి మీద నేను డిఫమేషన్ కేసు వేస్తాను, తప్పుడు ప్రచారం చేస్తున్నాడు, నేను గవర్నమెంట్ పడగొడతానని డికే శివకుమార్ అన్నాడు. లీడర్షిప్ చేంజ్ అనేది కేవలం ఒక స్పెక్యులేషన్ మాత్రమే అని సిద్ధరామయ్య మల్లికార్జున ఖర్గేని కలిసిన తర్వాత చెప్పాడు. 1-2 రోజుల్లో డికే శివకుమార్ని కలవచ్చు మల్లికార్జున ఖర్గే. ఎక్స్ట్రీమ్లీ పెయిన్ఫుల్. ఆమ్ ఆద్మీ పార్టీ క్లెయిమ్స్ బీజేపీ
చూడండి, అంబేద్కర్ పేరు మీద ఉన్నటువంటి కొన్ని స్కూల్స్ పేర్లు మారుస్తున్నారట. ఆ స్కూల్ పేర్లు మారుస్తున్నారని ఆమ్ ఆద్మీ పార్టీ గొడవ చేస్తున్నారు. మేము బలవంతంగా వెళ్ళి ఆ స్కూల్స్ ముందు అంబేద్కర్ పేరు పెడతాము, ఈ దళిత కమ్యూనిటీని ఇన్సల్ట్ చేస్తున్నారని చెప్పి ఆమ్ ఆద్మీ పార్టీ వాళ్ళు అక్కడ ఉన్నటువంటి బీజేపీ గవర్నమెంట్ మీద వాళ్ళు ఏదో స్కూల్ పేరు మార్చారు. అంబేద్కర్ పేరు ఉండేది గతంలో, దాన్ని ముఖ్యమంత్రి సమ్ నేమ్ ది చేంజ్ అనమాట. అంబేద్కర్ పేరు తీసేసి అక్కడ గొడవ అవుతుంది. ఎన్ఐఏ అరెస్టెడ్ 4 more in ఢిల్లీ. యూపీ లింక్ ఐఎస్ఐ బ్యాక్డ్ లింక్ ఏదో యూపీలో కనుక్కున్నారట నిన్న. ఇది మహారాష్ట్రకి సంబంధించి మహారాష్ట్ర కాంగ్రెస్ ఇతను ఫడ్నావిస్ కమ్యూనల్ టెన్షన్స్ క్రియేట్ చేస్తున్నాడని చెప్పాడు. ఇది ఈయన వీళ్ళిద్దరికి గొడవ జరుగుతుంది, షిండేకి ప్లస్ ఫడ్నావిస్కి. రావణాస్ అరోగెన్స్ అనేది ఏమంటాడు, అరోగెన్స్ కాజ్డ్ రావణాస్ డౌన్ఫాల్. ఓకే, రావణ పడిపోవటానికి గర్వమే కారణం అని చెప్పి ఫడ్నావిస్ని రిఫర్ చేస్తూ అన్నాడు ఈయన షిండే. ఈయన డిప్యూటీ సీఎం, ఆయన సీఎం. డిప్యూటీ సీఎం కొట్టుకుంటున్నారు ఇప్పుడు ఎక్కడ దానికి సంబంధించి. ఇక్కడ కర్ణాటకలో సిద్ధరామయ్య డీకే లాగా అక్కడ వాళ్ళిద్దరు కొట్టుకుంటున్నారు పవర్ దగ్గర. టెన్షన్ ఎరప్ట్స్ ఆఫ్టర్ స్టూడెంట్స్ ఆఫర్ నమాజ్ అట్ మహారాష్ట్ర కాలేజ్, అపాలజీ ఫాలోస్. మహారాష్ట్ర కాలేజ్ దగ్గర ఎవరు నమాజ్ చేశారంటే స్టూడెంట్, గొడవైంది, తర్వాత క్షమాపణ చెప్తే వదిలింది. మహారాష్ట్ర కౌ విజిలెన్స్ ఫీర్ అమాంగ్ మీట్ ట్రేడర్స్ అండ్ క్యాటిల్ ట్రేడర్స్. అక్కడ ఆవులు పెంచుకునే వాళ్ళని మీట్ ట్రేడర్స్కి భయపెడుతున్నారు కౌ విజిలెన్స్ పేరుతోటి. నిన్న మొన్న ఒకటి ఇన్సిడెంట్ చూపించాను ఆ ఛానల్లో. ఒక పిల్లోడు వాళ్ళ ఆవుని వాళ్ళ ఊరు వెళ్తా, వాళ్ళ అమ్మ ఇది అంకుల్ ఇంటి దగ్గర, మనం వచ్చేంత వరకు అంకుల్ ఇంటి దగ్గర డ్రాప్ చేయి దీన్ని, ఆయన చూస్తాడని చెప్పి ఆవును వాళ్ళ అంకుల్ వాళ్ళ ఇంటికి తీసుకెళ్తున్నాడట. ఆవుని మధ్యలో అడ్డుకొని నువ్వు ఆవుని ఎక్కడికి తీసుకెళ్తున్నారో ఆయన పిచ్చగొట్టుడు కొడితే వాడు సూసైడ్ చేసుకున్నాడు పిల్లోడు. ఓకే, అడ్డుకోండి. ఇప్పుడు కౌ బ్యాన్ అనేది ఉంది కొన్ని రాష్ట్రాల్లో, కౌ స్లాటర్ బ్యాన్ ఉంది. 100% అడ్డుకోవాలి, బట్ వెరిఫై చేసి నిజంగా ఇది కౌ స్లాటర్కి తీసుకెళ్తున్నారా, లేదంటే వేరే చాకోటానికి తీసుకెళ్తున్నారా, పాలు పీసుకోవడానికి తీసుకెళ్తున్నారా, ఇదంతా వెరిఫై చేయకుండా ఇన్స్పెక్షన్ టీములు పెట్టాలి. మాబ్ లించింగ్ చేయకూడదు. నా ఉద్దేశం ఏంటంటే, ఇప్పుడు స్మగ్లింగ్ చేస్తున్నారు చాలామంది, దానికి ఎవరంటే వాళ్ళు వెళ్ళి అడుగుకోవట్లేదు కదా. దానికి ఒక ఇన్స్పెక్షన్ టీం ఉండిద్ది, పోలీసులు ఉంటారు, టక్కన చెక్ పోస్టులు పెడతారు, చెక్ పోస్టులు పెట్టి చెక్ చేస్తారు, స్మగ్లింగ్ ఉంటే అరెస్ట్ చేస్తారు. ఇప్పుడు కౌ స్లాటర్ చాలా రాష్ట్రాల్లో బ్యాన్ ఉంది, దాన్ని కూడా అలానే చేయాలి. ఒక పోలీస్ వ్యవస్థ ఉండాలి, దానికి ఒక డిపార్ట్మెంట్ పెట్టాలి. కౌ స్లాటర్ని అడ్డుకోవాలనుకుంటే డిపార్ట్మెంట్ పెట్టి పోలీసులు ఎక్కడంటే అక్కడ చెక్ పోస్టులు పెట్టి ఇవి నిజంగా ఎక్కడికి తీసుకెళ్తున్నారు, ఆవుని చాకోడానికి తీసుకెళ్తున్నారా, స్లాటర్ హౌస్కి తీసుకెళ్తున్నారా అనేది వెరిఫై చేసి సర్టిఫికేట్ మొత్తం చేసి అప్పుడు అరెస్ట్ చేయాలి వాళ్ళని. ఈ మాబ్ లించింగ్ ఏంటి, ప్రజలు వెళ్ళిపోయి కొట్టడం మీద పిల్లోడు వాళ్ళ అంకుల్ దగ్గర తీసుకెళ్తుంటే ఇది చాలా ప్రమాదకరమైనటువంటి వైలెన్స్కి దారితీస్తాయి. అమాయకుల్ని అనవసరంగా బలి చేస్తారనేది నా ఉద్దేశం. కాంగ్రెస్ కన్ఫర్మ్స్ అలయన్స్ విత్ డిఎంకే ఫర్ 2026 పోల్స్, కాన్స్టిట్యూట్ ప్యానెల్ టు హోల్డ్ టాక్స్. డిఎంకేతో అలయన్స్లో కాంగ్రెస్ వాళ్ళు వెళ్తున్నారట. 48 MBBS BDS సీట్లు ఇంకా ఖాళీ ఉన్నాయి. ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో సీట్లు ఖాళీ లేవని మనం ఏడుస్తుంటే వీళ్ళకి సీట్లు ఎలా ఖాళీ ఉన్నాయి. మొన్న మహారాష్ట్రలో కూడా చూశాను, మహారాష్ట్రలో కూడా మెడికల్ సీట్లు మిగిలిపోయినాయని. ఇప్పుడు తమిళనాడులో 48 మెడికల్ సీట్లు ఇంకా ఫిల్ కాలేదు. లాస్ట్ ఏమంటారు, కౌన్సిలింగ్ అయిపోయినా కూడా ఇంకా 50 సీట్లు మిగిలిపోయినట్టు మెడికల్ సీట్లు. ఎలా తెలియదు. అంటే మేబీ ఇలానే ఒక 50% సీట్లని డబ్బులున్న వాళ్ళకి డైవర్ట్ చేసినట్టున్నారు. వాళ్ళు చేశారు లేదు, ఇక్కడ మన వాళ్ళు చేసినట్టు. లో ప్రెషర్ ఓవర్ బే ఆఫ్ బెంగాల్ మే బ్రింగ్ హెవీ రెయిన్స్ టు తమిళనాడు. ఎంకే స్టాలిన్ సీక్స్ PM మోడీ. అది మెట్రో ప్రాజెక్ట్ మీద మోడీ గారిని ఇంటర్ఫియర్ అవ్వమని స్టాలిన్ అప్పీల్ చేశారు. అఖిలేష్ యాదవ్ ఏమంటే SIR అనేది మేజర్ స్కామ్, ఇది SIR పేరుతో పెద్ద స్కామ్ చేస్తున్నాడు, ఈసీ బీజేపీలతో కొమ్ముక్కాయిపోయిందని చెప్పి అఖిలేష్ యాదవ్ అన్నాడు. బీజేపీ మే రిమూవ్ నితీష్ కుమార్ సూన్. నితీష్ కుమార్ని పడగొడతారు బీజేపీలు త్వరలోనే అని ఒక సమాజ్వాదీ పార్టీ నాయకుడు అన్నాడు. కాశీ రోడ్ వైడనింగ్, ఆ కాశీ రోడ్ని వైడనింగ్ చేస్తున్నారు. పక్కన ఆ ట్రేడర్స్ వాళ్ళందరూ రోడ్డు పక్కన అమ్ముకునే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళని కావాలని మీరు రోడ్ వైడనింగ్ చేస్తున్నారు, వాళ్ళందరూ మా ఓటర్స్ అని చేస్తున్నారని ఇతను ఎలిగేషన్ అఖిలేష్ యాదవ్. బీజేపీ ఈసీఐ ప్లాన్ టు డిలీట్ 50,000 నియోజకవర్గానికి 50,000 ఓట్లని, నియోజకవర్గానికి 50,000 ఓట్లను డిలీట్ చేస్తానికి టార్గెట్ పెట్టారు.
ఎస్ఐఆర్ పేరుతోటి మా ఓటర్లను డిలీట్ చేస్తారని అఖిలేష్ యాదవ్ చేసిన ఒక ఆరోపణ అది. అండర్ ఇమ్మెన్స్ ప్రెజర్ అనదర్ బిఎల్ఓ ఫౌండ్ డెడ్ ఇన్ వెస్ట్ బెంగాల్. ఇది బిఎల్ఓలు అందరూ చచ్చిపోతున్న టీఎంసీ. ఇక్కడ ఇంకో కాంట్రవర్సీ ఏంటంటే ఇది బాబ్రీ మసీద్ లాంటిది ఇంకొక మసీద్ కడతాను వెస్ట్ బెంగాల్లో అని, అట్లాంటిదే బాబ్రీ మసీద్ లాగానే కడతానని ఒక ఎమ్మెల్యే ఫౌండేషన్ స్టోన్ కూడా వేస్తాను అని చెప్పాడట. అది గొడవ అవుతుంది. మీరు గొడవ అంటే బీజేపీ వాళ్ళు ఏమంటారంటే మీరు రిలీజియన్ పాలిటిక్స్ చేస్తున్నారు అది. ఎస్ఐఆర్ రో ఇన్ బెంగాల్, టీఎంసీ బ్లేమ్స్ ఎలక్షన్ కమిషన్. ఇదేంటి ఓకే, ఇదేంటి కాంట్రాక్ట్ స్టాఫ్ వర్కర్ని ఎవరు కూడా మీరు డేటా ఎంట్రీకి పెట్టుకోకూడదు, గవర్నమెంట్ ఎంప్లాయీస్ డేటా ఎంట్రీ దగ్గర కూర్చోవాలని ఎలక్షన్ కమిషన్ చెప్పిందట. టీఎంసీ లీడర్స్ బాబ్రీ రెప్లికా రిమార్క్స్ స్పార్క్స్ రో, కాంగ్రెస్ అండ్ బీజేపీ criticized TMZ. Okay. Trinamool Congress on Saturday called upon the Election Commission to stop working BJP's B team. Election Commission BJP B team ka panjastan. BLO falls ill during SIR. అదే అనారోగ్యం పాలవుతున్నారు కొంతమంది, సూసైడ్ చేసుకుని ప్రెజర్ తట్టుకోలేక బిఎల్ఓలు మొత్తం బూత్ లెవెల్ ఆఫీసర్లు అందరినీ, అది మొత్తం కూడా ఎలక్షన్ కమిషన్ పెడుతున్నారు. ఇదే షార్ట్ న్యూస్. థ్యాంక్ యూ, నమస్కారం.